హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే పెసర పునుగుల పులుసుని నేనైతే చూపించబోతున్నానండి. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే అసలు మనము ఎలా తయారు చేసాము ఈ పులుసు అనేది తెలుస్తుంది. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని మంచిగా 2-3 సార్లు శుభ్రం చేసేసుకొని నానపెట్టానండి. నెక్స్ట్ ఇక్కడ నేనైతే పెసర పునుగులు వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏమైందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను పెసర గారెలు చేశానండి. ఇంట్లో కూరగాయలు చూస్తే ఏం లేవు. సరే పెసర పునుగుల పులుసు చేయక చాలా రోజులు అయింది కదా అనేసి ఆ గారెపిండినే నేను ఇలా పునుగులుగా వేసేసుకొని అన్నిటిని చక్కగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ రెసిపీ నేనైతే మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. మా అమ్మగారు చాలా బాగా చేస్తారు ఈ పెసర పునుగుల పులుసు అనేదైతే. సో ఇక్కడ నేనైతే నాకు సరిపడ పునుగుల్ని వేసేసుకొని పక్కకు తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము. మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పులుసు కర్రీస్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక 3 పెద్ద ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఆనియన్స్ వేసుకోగానే మనం వేసేది ఏంటి, ఉప్పే కదా. కొంచెం ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి. ఒక్క 5 నిమిషాలు అలా మగ్గనిచ్చి ఇక్కడ నేనైతే 2 రెబ్బల కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేయడం వల్ల మన పెసర పునుగుల పులుసుకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకొని ఒక్క 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి. ఈ పులుసులో మనమైతే పచ్చిమిర్చీలు వేయొద్దు. పచ్చిమిర్చి పేస్ట్ వేస్తేనే చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని ఒక్క 5 నిమిషాల్లో అయితే మనము మగ్గనిద్దాము సిమ్లో పెట్టేసుకొని. 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా మంచిగా పైకి తేలుతూ ఉంది. ఈ టైంలో మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కారం నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నానండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరైతే వేసుకుంటే సరిపోతుంది. కారం వేసేసుకొని మనం మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలైతే ఉల్లిగడ్డలని మగ్గనిస్తే సరిపోతుంది. ఈ కర్రీ ఎంతమందికి తెలుసో నాకైతే కమెంట్స్లో చెప్పండి. ఒక్క 5 నిమిషాలు అయిన తర్వాత ఉల్లిగడ్డలు మంచిగా మగ్గిపోయాయండి. మనము ముందుగానే నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు గుజ్జునంతా నేనైతే మన పులుపుకి తగ్గట్టుగా మీరైతే యాడ్ చేసేసుకొని, అలాగే చింతపండు పులుసు బ్యాలెన్స్ అవ్వడానికి వాటర్ కూడా వేసేసుకొని ఈ పులుసుని మనమైతే చక్కగా ఇంకా మరగనివ్వాలి. ఇందాక మనము కొంచెమే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొద్దిగా సరిపడా సాల్ట్ కూడా కర్రీకి పర్ఫెక్ట్గా వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలైతే మనము పులుసు చూస్తున్నారు కదా ఇలా మరుగుతూ ఉండాలి. ఇలా మరిగే పులుసులో మనమైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు పునుగులని ఇక్కడైతే మనం వేసేసుకోవాలండి. ఇవి మనము పెసరపప్పు పునుగులు అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుంది చూడండి, చాలా యమ్మీగా ఉంటుందండి. ఈ పులుసుని మనం మరీ దగ్గరికి రానివ్వద్దు. మీరు కొద్దిగా పులుసు అనేది ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే, కొంచెం పల్చగా ఉన్నప్పుడే ఉప్పు కారం అన్నీ చూసేసుకొని లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని దించేసుకోవాలి. మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ పెసర పునుగులు అనేది ఇంకా సూప్ని పీల్చుకుంటూ ఉంటుంది. అందుకనేసి పల్చగా ఉన్నప్పుడే కూర దించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను లేట్ చేయకుండా అన్నం పెట్టేసుకొని పెసర పునుగుల పులుసు వేసుకొని తినడమే అండి. ఇంకా చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.